దశాబ్దాల కిందట జపాన్ లో నైల్ ఆఫ్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమరయ వారియర్స్ కున్న పవర్ తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైల్ ఆఫ్ మాన్స్టర్స్ మళ్లీ ఒకేసారి వరదలా ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడడానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. మియా, ఎమిలీ, నువ్వు బానే ఉన్నావా? అనుకుంటాను. కెవిన్, డెక్కర్, డెక్కర్, సెరేటర్ ప్లాన్ ఆపడానికి నాకున్న ఒకే ఒక చివరి అవకాశం ఇది. వద్దు, ఇలా చేయడం సరికాదు. Jaden, Mia, Mike, Kevin, ha, Emily, Antonio, Go Go Power Rangers! Go Go Power Rangers! Rangers Katisaru! Samurai Eboriki! Go Go Power Rangers! Go Go Power Rangers! Rangers Katisaru! Samurai Eboriki! శాన్జు నది మొత్తం 6 ప్రాంతాల్లోనూ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇంకా తీవ్రం కూడా కావచ్చు. చూడండి, ఈ లైన్ వెంట మన ప్రపంచం అలాగే నెదర్ వరల్డ్ మధ్య ఉన్న బ్యారియర్ బలహీనంగా మారుతుంది. దీని గురించి మనం చేయడానికి ఏమైనా ఉందా? దీన్ని ఆపడానికి ఉన్న ఒకే ఒక మార్గం డెక్కర్ని ఆపడం. నన్ను క్షమించండి గైస్. దేనికి? ఈ రోజు నాకు డెక్కర్ని చంపే అవకాశం వచ్చింది, కానీ నేను అతన్ని వదిలేశాను. నువ్వు ఏమంటున్నావు? బ్లాస్ట్ జరిగిన తర్వాత అతను చేతకాని వాళ్ళ పడి ఉన్నాడు. నేను అతని మీద దాడి చేయలేకపోయాను. అవునా? నాకు తెలుసు, అంతా చెడగొట్టాను. కాదు, సామురాయ్ ఎప్పుడు చేతకాని వాళ్ళ మీద దాడి చేయరు. అయినా కూడా చూడు, నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావు. కమాన్, ఆ విషయం నాకు అర్థమైంది. నీ నిర్ణయమే మనల్ని నైలాక్ కన్నా వేరని చూపిస్తుంది. అయినా కూడా నేనేదో ఒకటి చేసి ఉండాల్సింది. ఈ ప్రపంచాన్ని చీల్చి తెరిచే వ్యక్తి మానవ అలాగే నెదర్లాండ్ రెండిటి బాధను అనుభవించే వ్యక్తి అయి ఉండాలి. కానీ ఎవరికి చెందినవాడు కాకూడదు. అది నువ్వే. ఈ ప్రదేశాన్ని ఇంతకు ముందు చూసినట్టుగా అనిపిస్తోంది. నిన్నిక్కడ చూడడం నాకు వింతగా ఉంది. నువ్వు ఈ చోటుని గుర్తించగలవా?
నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు తెలియదు. నీకేదైనా అనిపించి తీరాలి. నాకేమనిపించట్లేదు. ఏమీ అనిపించట్లేదు. నీకు గుర్తుంటే బాగుండేది. ఎక్కడికి వెళ్తున్నావు? మైక్, నువ్వు నన్ను భయపెట్టేశావు. మైక్, అది లైట్ జోడా? అది ఇక్కడేం చేస్తుంది? డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు. మీ యాంటోనియో. నువ్వు అదే ఆలోచిస్తున్నావా? తను డెక్కర్ కోసం ఒంటరిగా వెళ్ళాడేమో. మనం వెళ్ళి కనిపెట్టాలి. ఈ రీడింగ్ ని చూస్తుంటే నాకు సెరేటర్ అనిపిస్తుంది. వెళ్దాం పద, దీన్ని ఆపడానికి ఇదే మనకు లాస్ట్ ఛాన్స్. మనకి తెలియకుండా యాంటోనియో ఒక్కడే ఆ డెక్కర్ దగ్గరికి వెళ్ళుంటాడు. ఓ నో. కెవిన్, మైక్తో వెళ్ళి అతను కనిపెట్టు. నేను ఎమ్లీ మియా సెరేటర్ కోసం వెళ్తాం. అలాగే. స్పైక్, నిజమైన సమరం అవడానికి ఇదే మనకి మంచి ఛాన్స్. నీకు తెలుసా, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. నేను ఇంటి దగ్గర ట్యాప్ ఆన్ చేసి వచ్చేసాను. వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? కానీ అసలు ఇదేంటో కూడా నాకు తెలీదు. ఆ హోల్ ని మనం ఎలా ప్లగ్ చేయాలి? కొన్నిసార్లు సమురాయ్ అతని మెదడుకు బదులుగా బుర్రను వాడి సమస్యలను ఎదుర్కొంటాడు. కాబట్టి ఆలోచించు. మనం ఆ హోల్ ని ఎలాగైనా మూసి తీరాలి. నేను ప్రశాంతంగా ఆలోచించలేకపోతున్నాను. నువ్వు బబుల్ గమ్ తినే సౌండ్ నన్ను చాలా ఇరిటేట్ చేస్తుంది. హే, మనం ఒకవేళ ఆ, యా ఆగు. అదే ఏంటి వాగుతున్నావు? కాదు, ఇది. నీ దగ్గర ఎంత గమ్ ఉంది? ఎంత గమ్ ఉంది చెప్పు త్వరగా. నేను నీకు ఎలా చెప్పాలి? నేను వీటిని బల్క్లో కొంటాను. స్పైక్, ఇది చూయింగ్ టైం. ఇదే ఆ చోటు. నెదర్ వరల్డ్ కి ఉన్న గ్యాప్ ఇక్కడ వీక్ గా ఉంది. ఒక్కసారి నా సగం మానవుడు సగం నైలాక్ ఫ్రెండ్ డెకర్ దీన్ని తెరిస్తే ఈ ప్రపంచం చివరికి నెదర్ వరల్డ్ కి దారి తీస్తుంది. డెకర్ కి వచ్చి తన బహుమతిని పొందే సమయం వచ్చింది. నా కత్తి ఉరామాస నన్ను పిలుస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి, చేపలు పట్టేవాడు ఇలా వచ్చాడు? అయితే నువ్వు భూమిని చీల్చే పని మీద సెరేటర్కి సహాయం చేయడానికి వెళ్తున్నావా? దానికోసం నువ్వు అంత దిగులు పడుతుంటే నీకు సమయం వచ్చినప్పుడు నన్ను ఎందుకు ఆపలేకపోయావు? ఏంటి? అది విషయం కాదు. నేను ఇప్పుడు ఇక్కడికి నిన్ను ఆపడానికే వచ్చాను. డెకర్, నువ్వెందుకు ఇంకా రావట్లేదు? సెరేటర్, రేంజర్స్, ఆ ఖడ్గాని నాకు ఇచ్చేయి. ఈ ఖడ్గం అంటే నీకు కూడా ఇష్టమని నేను అసలు అనుకోలేదు. మూగర్స్, వీళ్ళని దూరంగా తరిమేయండి. అతను ఎక్కడుండి ఉంటాడు? కానివ్వు, దాడి చేయి. నా దగ్గర ఆయుధం లేదు.
నేను అలా అనుకోవట్లేదు. నేను నిన్ను బతిమాలుతున్నాను, ప్లీజ్. నీ ఖడ్గం గురించి మర్చిపో, వెళ్ళిపో. నీ శాపం నుండి విముక్తి పొందాలనుకుంటున్నావని నాకు తెలుసు, కానీ నువ్వు సెరేటర్ చెప్పినట్టు చేస్తే కొన్ని కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడతారు. అది నాకు తెలుసు. నువ్వు నిజమైన సామ్రావి కాదు. నన్ను ఆపే దమ్ము నీలో లేదు. ఇదంతా అనవసరమైన పోట్లాట. మీకు నాతో పోరాడేంత సత్తా లేదు. నువ్వు తప్పు డెక్కర్. గౌరవించడం, కరుణ చూపించడం ఆంటోనియో బలహీనతలు కాదు. అతని గుండె చాలా గట్టిది. డెక్కర్ నాపితే ఆగుతాడనుకోవడం నాదే తప్పు. కాదు, నువ్వు నిజంగా ధైర్యవంతుడివి. మనం దేనికోసం ఉన్నామో గుర్తు చేయడానికి మా టీంలో నీలాంటి సమురాయి ఉండాలి. పదండి, మనం వెళ్ళి అతను ఆపుదాం. నా దౌడలో నట్టు నాకు అనిపించట్లేదు. అది ఇంకా అక్కడే ఉందా? ఇది సరిపోయేంత పెద్దగా అవ్వలేదు. ఇంకా చూచే. సూపర్ సామురాయ్ మోడ్. బుల్సుకో ప్లాన్. జైడన్, నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? డెక్కర్, చివరికి నువ్వు వచ్చావా డెక్కర్? నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు. వచ్చి నీ ఖడ్గం ఉరామసాని తీసుకో. నువ్వు అలా చేయొద్దు. మధ్యలోకి రావడం ఆపండి. చివరికి నువ్వు దీన్ని కలిసే సమయం వచ్చింది. నీ ఖడ్గాన్ని నీకిస్తున్నాను. ఉరామసా తిరిగి నిన్ను చేరుకున్నందుకు ఆనందంగా ఉందనుకుంటున్నాను. ఇక సమయం వచ్చింది. త్వరగా ఈ బ్యారియర్ని చీల్చు. కానివ్వు. ఒక్కసారి నువ్వు ఈ పని చేస్తే నువ్వు నీ శాపం నుండి కూడా విముక్తి పొందుతావు. మొదలుపెట్టు. ఈ ప్రపంచాన్ని చీల్చు. నువ్వు విముక్తి పొందుతావు. అలాగే నేను ఈ రెండు ప్రపంచాలకి రూలర్ని అవుతాను. అలా చేయకు. కెవిన్, ఆంటోనియో. సూపర్ బుల్సుకా. ఖడ్గాన్ని కింద పడే. ఇక ఆటలు చాలు. ఈ గీతకి ఇదే ముగింపు. నిజంగా సమయం వచ్చింది. కానివ్వు. వద్దు. ఎందుకు నువ్వు నన్ను ఎలా మోసం చేయగలిగా? నీకు దక్కాల్సిందే నీకు దక్కింది. నేను మానవత్వాన్ని ద్వేషిస్తాననుకోవడం నీ తప్పు. నువ్వు నన్ను అలాగే తయారు చేశావు. నా ఖడ్గం గురించి చెప్పిన గుర్తుందా? గుర్తు చేసుకో. నువ్వు నైలాక్ లాగానే దయలేని వాడివి. అది ఇక్కడే ముగియబోతుంది. సరే, 3 లెక్క పెడతాను. మనం ఆ రాక్షస వెలుగుని దీనితో నెట్టి పడేద్దాం. సరే అయితే 3. అయ్యో, ఓరి దేవుడా, ఇలా ఇరుక్కుపోయానండి. అయ్యో.
మనం సాధించాం. చివరికి మనం నిజమైన సమురైగా మారిపోయాం. రెండు 200 సంవత్సరాల ప్లానింగ్ ఒక్క క్షణంలో నాశనం చేశాం. ఇప్పుడు మీరు నా కోపాన్ని చూస్తారు. ఇప్పుడు మీరు నా కోపాన్ని చూస్తారు. రేంజర్స్, మీరు దాన్ని పూర్తి చేస్తారని నమ్ముతున్నాను. మహా మోసగాన్నే మోసం చేశారు. ఆంటోనియో, నువ్వే మొదలు పెట్టు. సరే, 5 disc యాక్టో క్యానన్ రెడీ. సూపర్ బుజూకా. నిజంగానా? మీరంతా దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మళ్ళీ ఆలోచించు. క్యానన్ బ్లాస్ట్ స్ట్రైక్. బుజూకా బ్లాస్ట్. అదరగొట్టేశాం. సాధించాం. నన్ను ఇంకా మీరు ఓడించలేదు. బుల్ మెగాజోన్. క్లా బ్యాటిల్ జోన్ సౌండ్. లైట్ జోన్ రెడీ టు ట్విన్ పాపిరస్. జేడెన్, మనం పపైరస్ పని పడదాం. సరే, నువ్వు వెళ్ళి సరెటర్ తో పోరాడు. తప్పకుండా. నేను మీకు చెయ్యిస్తాను. రేజర్ పదునుగా ఉంది. చూడండి, నాతో సవాలు చేసినందుకు ఇప్పుడు మీరు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. షోల్డర్ బ్లాస్ట్. జేడెన్, ముందు మనం వీళ్ళ సంగతి చూసి తర్వాత జేడన్ కి సహాయం చేద్దాం. సరే అలాగే చేద్దాం. డబుల్ కటనా స్ట్రైక్. మనం వీళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. క్లా బ్యాటిల్ జోన్ ఈస్ట్ ఆర్మ్ రెడీ. వీడి సంగతి నేను చూస్తాను. నేను వీడిని ముక్కలు ముక్కలుగా చేస్తాను. సమురాయ్ స్ట్రైక్. క్లా పెన్సర్ స్లాష్. హా, ఇది చూడు. ఆటలు ఇంకా అయిపోలేదా? ఇప్పుడు మీ లైట్స్ ని పగలగొట్టే సమయం వచ్చేసింది. మళ్ళీ ఆలోచించి సెరేటర్. రివాల్వింగ్ లేజర్ బ్లాస్టర్. సర్ప్రైజ్! నీ ఆటలు ఇక సాగవు రెడ్ రేంజర్. ఇప్పుడు నీకు సర్ప్రైజ్ గా ఉందా? ఇది ఇంకా ప్రమాదంగానే ఉంది. వీడిని మనం ఎలా ముగించాలి? సామురాయ్ గిగా జోడ్ని ఇప్పుడు వాడాల్సిందే. మంచి ఆలోచన. అల్టిమేట్ సామురై కాంబినేషన్. అయితే మీకు ఫ్యాన్సీ మిషన్స్ చేయడం అంటే ఇష్టం అన్నమాట. నేను నా కిక్స్ ఎలా చేస్తానో చూడండి ఇప్పుడు. సామురై స్ట్రైక్. అవి మిమ్మల్ని ఆపి ఉండాల్సింది. క్లా పెన్సర్ స్లాష్. ఇది మన అవకాశం. షోగన్ బోల్. Power of the ancestors. Symbol power. Shogun strike. అయితే ఏంటి రేంజర్? మీరు నన్ను ఎప్పటికీ ఓడించలేరు. ఇంతకు ముందు ఏ నైలాకి ఏ అటాక్ ని తట్టుకోలేకపోయింది. మీరు చివరిగా చేయాల్సింది ఏదైనా ఉంటే అది మీ సమురాయిలను ఓడించడమే. మనం అతన్ని పూర్తిగా ఓడించినట్టే అనుకున్నాను. గిగాజోడ్ కి సరిపోయే పవర్ లేదనుకుంటా. సరిపడే పవరా? జేడెన్, మన దగ్గర ఇంకొక జోడ్ మిగిలింది. అవును కదా? షార్క్ జోడ్ కాంబినేషన్.
మీ డిఫెన్స్ చాలా చెత్తగా ఉంది. అందరూ వినండి, మనందరి పవర్ సోర్స్ ని ఛానల్ చేయండి. అతన్ని పడగొట్టడానికి ఏదైనా చేయాల్సిందే. అలాగే సరే అల్టిమేట్ సామురాయ్ స్లాష్. నేను ఈ ప్రపంచాన్ని రెండుగా చీల్చాల్సింది, కానీ మీరు నన్ను చీల్చారు. సామురాయ్ రేంజర్స్ విజయం మనదే. మనం అందరం కొట్టేశాం. ఎస్. డెక్కర్ నువ్వు అక్కడ చేసింది నేను చూశాను. అయితే నువ్వు నైలాగ్గా ఉండడాన్ని పూర్తిగా వదిలేసినట్టేగా? మేమెప్పుడు ఒకదాని గురించి పోరాడలేదు. నేను నా శాపాన్ని నా దారిలో నివృత్తి చేసుకుంటాను, దానికి భూమిని పనంగా పెట్టి కాదు. నేను ఎప్పుడు నీలా లేను నైలాక్. ఏదేమైనా నాకొకటి అనిపిస్తోంది, మన తలరాతులు ఎందుకో కలిసి ఉన్నాయని. డెక్కర్ నీకు నిజం తెలిసినప్పుడు కదా అర్థమవుతుంది. నువ్వు ఈ రోజు అదరు కొట్టేశావు కేవ్. నువ్వు కూడా జైడెన్. అలాంటి ఒక యుద్ధం చేశాక నాకు చాలా ఆకలేస్తుంది. నీకెప్పుడు ఆకలిస్తుంటుంది. అవును. ఆంటోనియో, నువ్వు బానే ఉన్నావా? నేను డెక్కర్ చేసిన దాని గురించి ఆలోచిస్తున్నాను, అతను తీసుకున్న నిర్ణయం గురించి. నువ్వు కూడా ఒక నిర్ణయం తీసుకున్నావు, మంచి కోసం నిలబడ్డావు. ఇతర నైలాక్లలా కాకుండా మనం ఎవ్వరిని మోసం చేయము. రేంజర్స్ టుగెదర్. సామురాయ్ ఫర్ ఎవర్. యా